హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లైఫ్ విత్ మానసి ఛానల్. రీసెంట్ గా నేను ఫ్లాష్ బ్యాక్ నెయిల్స్ చేసుకుందామని ఒక స్మాల్ నెయిల్ సెట్ ఆర్డర్ పెట్టుకున్నాను. బట్ చూసాక గిఫ్ట్ బాక్స్ లా అనిపించింది. నెయిల్ సెలూన్ అంతా ఈ ఒక్క ఆర్డర్ లోనే వచ్చేసినట్టుంది. ఓపెన్ చేస్తూనే ఉన్నా. ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను, అది కూడా 250 రూపీస్ లోపే. 1 eternity later. ఇందులో 100 నెయిల్స్, ఒక పెన్, ఇంకా 3 బ్రషెస్, ఒక నెయిల్ ఫైలర్, ఇంకా 2 డిఫరెంట్ కలర్స్ లో గ్లిటర్ పౌడర్స్ కూడా ఫ్రీ, అండ్ 2 పీసెస్ ఆఫ్ నెయిల్ టేప్స్ విత్ 2 నెయిల్ గ్లూస్ అండ్ నెయిల్ షైనర్, ఇంకా 10 గ్లాస్ గ్లిటర్ బాటిల్స్ తో పాటు అది కూడా చాలా క్యూట్ గా డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. అమ్మయ్య ఆగండి, ఇంకొకటే ఉంది. అది ఈ ల్యాంప్ పింక్ కలర్ లో క్యూట్ గా ఉంది. సెలూన్ లో థౌజండ్స్ వేస్ట్ చేసే బదులు బడ్జెట్ లో ఈ లగ్జరీ నెయిల్ సెట్ కొనేయొచ్చు. అయ్యో మర్చిపోయా, ఈ నెయిల్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్ లోనే ఉన్నాయి. ఈ షార్ట్ లో చూసిన నెయిల్ ఆర్ట్ కిట్ గురించి చాలా మంది కమెంట్స్ లో ఫుల్ వీడియో చేయమని అడిగారు. ఇన్ని కమెంట్స్ వచ్చాక నేను చేయకుండా ఉంటానా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. 228 రూపీస్కే వచ్చిన ఈ స్మాల్ కిట్ లో ఏముంది, ఎలా యూస్ చేయాలి, సెలూన్ లెవెల్ నెయిల్స్ ఇంట్లోనే ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్ గా చెప్తాను. లెట్ స్టార్ట్. ఫస్ట్ మనం నేచురల్ నెయిల్స్ కట్ చేసేసుకుంటే బెటర్. ఆర్టిఫిషియల్ నెయిల్స్ కరెక్ట్ గా సెట్ అవుతాయి. మీషో నెయిల్ ఆర్ట్ కిట్ లోనే మనకు నెయిల్ ఫైలర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో 100 ఇంకా 180 గ్రిడ్ సైడ్ ఇచ్చారు. 100 మోర్ రఫ్ గా ఉంటుంది, 180 మీడియం రఫ్ గా ఉంటుంది. 100 సైడ్ వచ్చేసరికి నెయిల్స్ ని షేప్ చేయడానికి లేదా తగ్గించడానికి యూజ్ అవుతుంది. 180 సైడ్ వచ్చేసి నెయిల్స్ కి ఫైనల్ ఫినిషింగ్ ఇవ్వడానికి, స్మూత్ చేయడానికి యూజ్ అవుతుంది. నెయిల్స్ స్టిక్ చేసుకోవడానికి కాకపోయినా నార్మల్ గానే మన న్యాచురల్ నెయిల్స్ కి ఈ ఫైలర్ తో షేప్ అయితే ఇవ్వచ్చు. ఇంకా బ్రషెస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఫ్లాట్ బ్రష్, గోళ్ళకి కలర్స్ అప్లై చేయడానికి లేదా 1 స్ట్రోక్ లో డిజైన్ కోసం ఇది యూస్ చేయొచ్చు. ఇది లైనర్ బ్రష్. ఈ బ్రష్ తో లైన్స్ గీయడానికి ఇంకా మరియు డీటెయిల్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఇది డాటింగ్ టూల్. దీంతో డాట్స్ వేయడానికి, పర్ఫెక్ట్ సర్కిల్స్ గీయడానికి మరియు ఫ్లవర్ సెంటర్స్ చేయడానికి, ఇలాంటి డిజైన్స్ కి యూజ్ అవుతుంది. ఇక ఇది గ్లిటర్స్ అప్లై చేసుకోవడానికి అలా యూజ్ చేయొచ్చు. ఇందులో క్యూట్ నెయిల్ స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేశాడు. నెయిల్స్ మీద ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ 10 క్యూట్ బాటిల్స్. ఈ బాటిల్స్ లో డిఫరెంట్ షేడ్స్ మరియు కలర్స్ లో గ్లిటర్ పౌడర్స్ ఉన్నాయి. ఈ పౌడర్స్ ని నెయిల్ షైన్నెస్ కి మరియు అట్రాక్టివ్ లుక్ కి ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ 10 బాటిల్స్ లో ఒక్కొక్క డిజైన్ లో ఉంది. ఒకటి బీడ్స్ లో, ఇంకా గ్లిటర్ పౌడర్స్ లాగా, ఇంకా మనం డైరెక్ట్ గా నెయిల్స్ పైన స్టిక్ చేసుకునే డిజైన్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ కిట్ లో 100 పీసెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇవి డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. సో ప్రతి ఫింగర్ కి కరెక్ట్ గా ఫిట్ అయ్యే నెయిల్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా 2 నెయిల్ టేప్ రోల్స్ ఉన్నాయి. జియోమెట్రిక్ లైన్స్ వేయడానికి లేదా డిజైన్స్ కి స్ట్రైట్ లైన్స్ కోసం ఇవి యూజ్ అవుతాయి. అండ్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ ని అటాచ్ చేయడానికి యూజ్ అయ్యే స్పెషల్ నెయిల్ గ్లూ కూడా 2 బాటిల్స్ ఇచ్చారు. ఫస్ట్ మీ ప్రతి వేలికి కరెక్ట్ గా ఫిట్ అయ్యే ఆర్టిఫిషియల్ నెయిల్ ని చూస్ చేసుకోవాలి. సెలెక్టెడ్ ఆర్టిఫిషియల్ నెయిల్ వెనక కొంచెమే నెయిల్ గ్లూ వేసుకోవాలి. చాలా ఎక్కువ నెయిల్ గ్లూ వేయకండి, కొంచెం మాత్రమే వేయండి. బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్. గ్లూ వేసిన ఆర్టిఫిషియల్ నెయిల్ ని మీ న్యాచురల్ గోరుపై చాలా కేర్ఫుల్ గా పెట్టాలి. క్యూటికల్ లైన్ నుంచి స్టార్ట్ చేసి ఫార్వర్డ్ కి ప్రెస్ చేయాలి. ఆర్టిఫిషియల్ నెయిల్ సైడ్ ఎడ్జెస్ మీ ఒరిజినల్ నెయిల్ ఎడ్జెస్ ని కవర్ చేయాలి, లేదా కొంచెం చిన్నగా ఉన్నా పర్లేదు. పెద్ద నెయిల్స్ అయితే కొంచెం కట్ చేసి లేకున్నా ఫైల్ చేసుకోవచ్చు. పెట్టుకునేటప్పుడు ఎక్కడ చిన్న ఎయిర్ బబుల్స్ కూడా రాకుండా చూడాలి. ఆర్టిఫిషియల్ నెయిల్ ని గట్టిగా 1-2 మినిట్స్ పట్టుకోవాలి. ఇది గ్లూని కంప్లీట్ గా డ్రై అవ్వడానికి మరియు ఫ్రిమ్ గా అటాచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. వన్స్ డ్రై అయిపోయిన తర్వాత మీ కిట్ లో ఉన్న నైల్ ఫైలర్ ని యూస్ చేసి గోర్లకు కావాల్సిన షేప్ ఇవ్వచ్చు. నేనైతే ఇలానే బాగుందని వదిలేశాను. ఈ స్టెప్స్ ని ఫాలో అయితే మీ ఆర్టిఫిషియల్ నెయిల్స్ మంచిగా ఫిట్ అవుతాయి మరియు ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇష్టమైన కలర్ లో నెయిల్ పాలిష్ తీసుకోండి. ఈ కిట్ లో నెయిల్ పాలిష్ ఇవ్వలేదు. ఈ నెయిల్స్ పైన ఒక థిన్ లేయర్ లో నెయిల్ పాలిష్ వేయండి. అది కంప్లీట్లీ డ్రై అయిపోయాక రెండో లేయర్ వేయొచ్చు. నార్మల్ గా నెయిల్ పాలిష్ అప్లై చేసుకునేటప్పుడు గోరు మొత్తం 3 స్ట్రోక్స్ లో కవర్ చేసేయాలి. మొదట గోరు మధ్యలో ఒకటి వేయాలి, తర్వాత 2 సైడ్స్ ఒక్కొక్కటి వేయాలి అని అంటుంటారు. కానీ నేనైతే నాకు ఆ నెయిల్ పర్ఫెక్ట్ గా అనిపించే వరకు వేస్తూనే ఉంటా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఈ ఫింగర్ పైన గ్లిటర్ అప్లై చేద్దామని ఒక థిన్ లేయర్ లో కోట్ వేసుకున్నాను. డాటింగ్ టూల్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి మంచి డాట్ లో ఏదైనా డిజైన్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. ఈ లాస్ట్ ఫింగర్ కి జస్ట్ నెయిల్ పాలిష్ లో డిప్ చేసి డాట్స్ పెట్టుకోవడమే కదా అని వదిలేసి ఈ నెయిల్ స్టిక్కర్స్ అటాచ్ చేద్దాం అనుకున్నాను. ఈ నెయిల్ స్టిక్కర్స్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి. మనం ఏ కలర్ లో నెయిల్ పాలిష్ వేసుకున్నా గానీ సూట్ అయ్యేలాగా ఇచ్చారు.
గ్లిటర్ పౌడర్స్ బాటిల్స్లోనే కాకుండా ఇలా 2 బాక్సెస్ కూడా ఫ్రీగా ఇచ్చారు. ఈ గ్లిటర్ పౌడర్స్ అప్లికేషన్ చాలా ఈజీగా అవ్వడానికి ఈ బ్రష్ కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా పౌడర్ని బ్రష్ ఆఫ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఫింగర్కి బాటిల్స్లో ఇచ్చిన బీడ్స్ డిజైన్ అటాచ్ చేద్దాం. ఇలా మీకు నచ్చిన బీడ్స్ డిజైన్ డాటింగ్ టూల్ చివరన కొంచెం నెయిల్ గ్లూ పెట్టండి. ఆ స్టిక్కీ ఎండ్తో గ్లిటరీ పౌడర్ నుంచి బీడ్స్ కానీ ఏమైనా అటాచ్ చేయొచ్చు. గ్లిటర్ పౌడర్ ఇంకా బీడ్స్ అన్ని పెట్టిన తర్వాత అవి ఊడిపోకుండా ఉండడానికి నెయిల్ షైనర్ టాప్ కోట్ని ఒక లేయర్గా వేసుకోవాలి. ఈ లాస్ట్ కోట్ వేసిన తర్వాత నెయిల్స్ మళ్ళీ వెట్ అవుతాయి. ఈ షైనరే ఇంకా లాస్ట్ కోట్. ఇంకా ఇది జెల్ ఫార్ములాతో చేసింది అయితే యూవీ ల్యాంప్ కావాలి. మీషోలో పర్చేస్ చేసిన నెయిల్ ఆర్ట్ కిట్లో యూవీ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మన హ్యాండ్స్ని యూవీ ల్యాంప్ లోపల మంచిగా పెట్టాలి. ఈ నెయిల్ పాలిష్ ఆరిపోవడానికి జస్ట్ ఒక 30 నుంచి 60 సెకండ్స్ వరకు టైం పడుతుంది. ఇంకా 60 సెకండ్స్ అయిపోయిన తర్వాత మీ చేతిని బయటికి తీసేయచ్చు. నార్మల్గా కంప్లీట్గా డ్రైగా ఉంటుంది అండ్ నెయిల్స్ కూడా హార్డ్గా ఉంటాయి. ఈ ల్యాంప్ నెయిల్స్ డ్రై చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రైస్కి ఈ ఫినిషింగ్ వస్తుందని. ఇంకా బిగినర్స్కి ఫన్గా ట్రై చేయడానికి పర్ఫెక్ట్ పిక్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లోనే ఇస్తున్నాను, లేదా బయోలో ఉన్న లింక్ ఓపెన్ చేసినా మీకు డైరెక్ట్గా నేను ఇచ్చిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అందులో మీరు చేసిన రీల్ కిందే ప్రోడక్ట్స్ అన్నీ పర్చేస్ చేయొచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. లైక్, షేర్ అండ్ subscribe.